పల్నాడు జిల్లా నకరేకల్ మండలం బాలాజీనగర్ తండా రహదారి నందు నూతనంగా ప్రతిష్ఠించబడుతున్న శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు నిన్నటి నుండి ప్రారంభమయ్యాయి. నేడు స్వామివారికి విశేషంగా పంచక వ్యాసం, శిరాభిషేకం, జలాభిషేకం, 14 కలశాలతోటి అధికాష్ట హోమం పూర్తి చేసుకుని ఈరోజు సాయంత్రం స్వామివారికి మహాశాంతి హోమం, సర్వదేవతల ఆహ్వానం, విశేషం ధాన్యం మీద, పుష్పాల మీద స్వామివారిని పడుకోబెట్టడం జరుగుతుంది. అనంతరం రేపు ఉదయం 9:15 స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ ప్రారంభం జరుగుతుంది. కావున భక్తులందరూ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అనుగ్రహం పొందాలని కోరుతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. జై శ్రీరామ్. పల్నాడు జిల్లా నకరికల్ మండలం బాలాజీనగర్ తండా రహదారి నందు నూతనంగా ప్రతిష్ఠింపబడుతున్నటువంటి రామసేవా దురంధరుడు అయినటువంటి శ్రీ సువర్చలా సమేత శ్రీ అభయాంజనేయ స్వామి వారి నూతన శిలా విగ్రహ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు త్రయాసనిక దీక్షగా నిన్నటి నుంచి ప్రారంభమై నేడు స్వామివారికి విశేషంగా పంచగవ్యాధివాసం, క్షీరాదివాసం, జలాధివాసం, చతుర్థ కలశ స్థాపన 14 కలశాలతోటి విశేషంగా స్వామివారికి అధివాస కార్యక్రమాలు పూర్తయి అధివాసాంగ హోమం పూర్తి చేసుకొని ఈరోజు సాయంత్రం స్వామికి మహాశాంతి హోమం, సర్వదేవత ఆహ్వానం, విశేషంగా పంచశయ్యాదివాసం, పుష్పాదివాసం అంటే ధాన్యాల మీద, పుష్పాల మీద ఈరోజు సాయంత్రం స్వామిని పడుకోబెట్టడం జరుగుతుంది. అనంతరం రేపు ఉదయం 9:17 స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ జరిగేటువంటి ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రేపు ఉదయం 11 గంటలకు భూరి మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ జరిగేటువంటి ప్రతిష్ఠా కార్యక్రమాన్ని తిలకించి స్వామివారిని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్.